మొత్తానికి కొన్ని కీలకమైనటువంటి అంశాలు వార్తాపత్రికలలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పరారైనటువంటి ప్రభాకర్ రావు 9 తారీఖు రోజు సిట్ ముంగట హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఏది అమెరికా నుంచి బయలుదేరుతున్నాడట. కేటీ రామారావు గారు కూడా మరి వచ్చిండో వస్తుండో, మరి ఇద్దరు కలిసే రాకపోయారు, అయిపోయేది కదా, మంచిగా ఉంటుంది. కలిసి వచ్చినా అయిపోయేది, ఎందుకంటే కలిసే జరిగింది కదా వ్యవహారం అంతా. కాబట్టి అదొక అంశం కనిపిస్తూ ఉంటే, ఇక ఈటల రాజేందర్ గారు నిన్న సిట్ ముంగట్కి హాజరైండు. కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైనటువంటి సందర్భంలో ఆయన నాకేం సంబంధం లేదు అనేటువంటి కొన్ని మాటలు చెప్పినప్పటికి కూడా కొంత మాత్రం డిఫెన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎట్లా అంటే, గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందేమో అంత కాళేశ్వరం కేసీఆర్ చలవనే, కేసీఆర్ కారణంగానే కేసీఆర్ తోటి అయింది, నాకు ఏ సంబంధం లేదని చెప్పిండు. కానీ ఇక్కడ ఈ కమిషన్ ముందు మాత్రం క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంది, మంత్రులు తీసుకున్నారు, అందరం కలిసి చేసినాము అనేటువంటి చర్చ లోపల జరిగింది. సరే, బయటకు వచ్చి మీడియా ముంగట ఏం మాట్లాడినప్పటికి కూడా చర్చనైతే ఇట్లా జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈటల రాజేందర్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీలో ఇరికిండా, లేకపోతే ఏది మోదీ గవర్నమెంట్ ఏమన్నా సేవ్ చేస్తుందా? ఇక 9 తారీఖు నాడు హరీష్ రావు విచారణకు పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత 11 తారీఖు నాడు కేసీఆర్ విచారణ, కేటీ రామారావు రాగానే ఆయనది విచారణ. సో ఈ అన్ని అంశాలు రాజకీయంగా విపక్ష పార్టీల్లో కొంత అలజడి సృష్టిస్తూ ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.